बोलो चिलकूर बालाजी भगवान की। हर हर शंभो महादेवा। అందరూ రెండు చేతులు పైకెత్తి నేను చెప్పినట్టుగా దయచేసి చెప్పాలి. శ్రీరామ రామ రామేతి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామనామ వరాననే. ఇంకోసారి శ్రీరామ రామ రామేతి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామనామ వరాననే. జోలో సీతారామచంద్ర భగవాన్ की बोलो भारत माता की సనాతన ధర్మ की సౌండ్ రాలేదు నాయన. సనాతన ధర్మకి. ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అత్యద్భుతమైనటువంటి మహాశివరాత్రి ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతున్నాము స్వామి. మీరు చిలుకూరు నుంచి ఇక్కడికి రావాలి అని మా నాన్నగారికి అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి ఏనుగుల రాకేష్ రెడ్డి గారికి అందరూ ఒక్కసారి గట్టిగా కరతాళతోలతో స్వాగతం. మా నాన్నగారికి రాకేష్ రెడ్డి అంటే ఎందుకు ప్రియము అంటే ఓరుగల్లు క్షేత్రం వైభవాన్ని ప్రతాపరుద్రుడు రెండవ ప్రతాపరుద్రుడు కాలం వరకు ఒక అద్భుతమైన రాజ్యాన్ని ప్రతాపరుద్రుల కాలంలో కాకతీయ సామ్రాజ్యాన్ని వైభవోపేతంగా చవిచూసినటువంటి ఈ గడ్డ, అలాంటి ఒక గడ్డలో మనం కూర్చుని ఆ మహాశివరాత్రి వైభవాన్ని మనం జాగరణ చేసుకుంటూ మన మనసులో ఉండేటటువంటి అజ్ఞానాన్ని పోగొట్టే ప్రయత్నం చేస్తుండగా ఈ ప్రయత్నానికి మనకి ఊతమిచ్చినటువంటి రాకేష్ రెడ్డిని అభినందించాలి, ఆశీర్వదించాలి అని నాన్నగారు ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాన్ని చిలుకూరు నుంచి సౌందరరాజన్ గారు పంపించినందుకు అది మీ అందరికీ విన్నవించాలని ప్రార్థిస్తున్నా. ఇప్పుడు సనాతన ధర్మానికి ఒక విధమైన పరీక్షాకాలం నడుస్తున్నది. పరీక్షాకాలము అంటే ఎలాంటి పరీక్ష? భగవంతుడి యొక్క స్వరూపమైనటువంటి దేవాలయ గర్భగుడిలో ఉండే విగ్రహాన్ని భగవంతుడికి సేవ చేసేటటువంటి మీరందరూ ప్రేమతో భగవంతుడికి సమానమైనటువంటి ఒక భక్తి భావనతో మీరు ఆరాధించేటటువంటి అర్చక స్వాముల పైన భయంకరమైనటువంటి దాడి సమాజంలో ఇవాళ రోజు ప్రేరేపించబడుతున్నది. కానీ భగవంతుడు ఎలాంటి వారు అంటే అగ్రత పృష్ఠతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలౌ ఆకర్ణ్య పూర్ణధన్వానౌ రక్షేతాం రామలక్ష్మణౌ. అగ్రత పృష్ఠతశ్చైవ, ఎవరైనా శత్రువులు ఎక్కువ ఉండేటటువంటి సమయంలో ఎవరికైనా హాని కలిగించే అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ ఇప్పుడు చూస్తూ ఉంటారు, Z+ సెక్యూరిటీ, NSG కమాండోస్ ఉంటారు, గన్మెన్లు ఉంటారు. వారు ఈగ కూడా వాలకుండా కాపాడుకుంటూ ఆ వ్యక్తి చుట్టూ ఉంటారు. అది మానవ మాతృలు మాత్రమే. కానీ భగవంతుడే రక్షగా ఉంటే ఎలా ఉంటుందో మీ ముందు నేను కూర్చున్నాను, అది నిదర్శనం. ఏడో తారీఖు ఫిబ్రవరి నాడు ఒక భయంకరమైనటువంటి సంఘటన ఎదుర్కొన్నాను. టీవీలో చూశారు. దాని గురించి నేను ఎక్కువ మాట్లాడకూడదు, ఎందుకంటే అది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో భాగం కాబట్టి వారి పని వారు చేసుకుంటున్నారు. కాబట్టి మనం ఎప్పుడు ఏమి మాట్లాడాలి అంటే ఆ భగవంతుడు మనకి రక్షగా ఉన్నాడు, అలాంటి భగవంతుడికి మనం భక్తి చేయడానికి ఏమాత్రం వెనుకాడకూడదు అనేటటువంటి ఇంకా దృఢమైన సంకల్పం మీ మనసులో కలగాలని ప్రత్యేకమైనటువంటి ఒక సంకల్పంతో చిలుకూరు నుంచి బయలుదేరి ఇవాళ శ్రవణ నక్షత్రం చిలుకూరు నుంచి బయలుదేరి మీ మధ్యలో కూర్చున్నాను. భగవంతుడు మనకి నిచ్చెనలాగా, ఏమండి కొత్తగా ఒక ఉపాయం చెప్తున్నారు అంటే భగవంతుడు నిచ్చెనలాగా అహమస్మ్యపరాధ చక్రవర్తి కరుణే త్వం చ గుణేషు సార్వభౌమి
విదుషి స్థితి మిదృశిం స్వయం మాం వృషశైలేశ్వర పాద సత్కురుత్వం. ఆ వెంకటేశ్వర స్వామి వారిని చూసి 750 సంవత్సరాలకు పూర్వం ఒక మహానుభావుడు, స్వామి నీవు నేను ఈక్వల్, నువ్వు సార్వభౌముడివి, నేను చక్రవర్తిని. నేను ఎందులో చక్రవర్తిని? తప్పులు చేసుకుంటూ సమయాన్ని గడపడంలో నేను చక్రవర్తిని. నా తప్పులన్నీ క్షమిస్తూ ఉండడంలో నీవు సార్వభౌముడివి. మన ఇద్దరు ఈక్వలే, సమానమే. నీకు సింహాసనం ఉంది, నాకు సింహాసనం ఉంది. కానీ నేను నా వ్యక్తిగతంగా నేను శరణు కోరి నీ ముందుకు రాను, అహంకారం అడ్డొస్తుంది. నీవేం చేయాలి తెలుసా స్వామి? నన్ను కరుణేత్వం చ గుణేషు సర్వభూమి విదుషి స్థితి మిదృశిం స్వయం మాం. చిన్నపిల్లవాడిని తల్లి ఎలాగైతే లాక్కుంటూ 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 వెళుతుందో అలా నన్ను లాక్కొని వచ్చి నీ పాదాల దగ్గర నువ్వు పడేసుకోవాలి. నాకు నేనుగా రాను స్వామి అని భగవంతుణ్ణి ఆజ్ఞాపిస్తున్నాడు ఈ భక్తుడు. మీ అందరి నడుమ అలాగే స్వామివారు నన్ను లాక్కొచ్చి, నా భక్తులు ఇక్కడ కూర్చున్నారయ్యా, వారికి ధైర్యాన్ని భక్తి ప్రబోధాన్ని చెయ్యాలి అని ఎవరో ద్వారా, మీకు ప్రియమైన రాకేష్ రెడ్డి ద్వారా నన్ను ఇక్కడ లాక్కొని వచ్చి పడేశాడు. ఆ భగవంతుడి యొక్క అపారమైన అనుగ్రహాన్ని ఇవాళ రోజు మహాశివరాత్రి రోజు మీ అందరిలో మనసులో భక్తి జాగరణ చేయాలని దృఢమైన సంకల్పంతో కూర్చున్నాను. నేను ప్రారంభించినప్పుడే రామనామంతో ప్రారంభించాను. ఈ రామనామాన్ని మనకు ఉపదేశం చేసిననే పరమశివుడు. విష్ణు సహస్రనామం మీ అందరికీ అలవాటే. ఏంటి దాని అర్థం? పార్వతీదేవి పరమశివుడిని ఒక ప్రశ్న అడుగుతున్నది. కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితైర్నిత్యం శ్రుతుమిచ్చామ్యహం ప్రభో. ప్రభు కేనోపాయేన లఘునా. మీరందరూ ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్లో షార్ట్ వీడియోస్ అలవాటు అయ్యారు కాబట్టి ఆ భగవంతుడిని, ఆయన వైభవాన్ని కొనియాడే విష్ణు సహస్రనామం ఉంది కదా, అది చాలా పెద్దది కదా, దాంట్లో కూడా ఏమైనా షార్ట్ ఉందా, షార్ట్ కట్ లాంటిది ఉందా? కేనోపాయేన లఘునా. లఘు అంటే చిన్నది. దాని పండితులకు తెలుసు కదా, దాని గురించి మాకు చెప్పరా అని అమ్మవారు, పార్వతీ అమ్మవారు అడుగుతున్నారు. పరమశివుడు సమాధానం చెప్తున్నారు. ఈశ్వరోవాచ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామా 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 అని 3 సార్లు రామనామం చెప్తే 1000 నామాలకి సమానం అని అమ్మవారు. అమ్మవారికి ఇంకా ఆశ్చర్యం కలిగింది. మీరేంటి స్వామి రామనామం చెప్తున్నారు అంటే, నా భక్తుడు భక్త రామదాసు 12 ఏళ్ళు జైల్లో గడుపుతాడు, దాని వైభవం ఇంకా వైభవం పెరుగుతుంది చూడు అని. మీలో ఎంతమంది గోల్కొండ కోటకి వెళ్ళారు? చెయ్యొద్దని చూద్దాం. గోల్కొండ కోటకి వెళ్ళిన వాళ్ళు భక్త రామదాసు గడిపినటువంటి జైల్లో ఎంతమంది లోపల ప్రవేశించి చూసారు? చెయ్యొద్దండి. ఉన్నారు ఒక కొన్ని వందల మంది. 12 సంవత్సరాలు భక్త రామదాసు జైల్లో గడిపాడు. ఆ 12 ఏళ్ళు భయంకరమైన క్షోభ అనుభవించాడు. పొద్దున ఒకడు వచ్చి కొడతాడు, మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేసి, ఎందుకంటే పొద్దున కొట్టిన వాడు అలసిపోతాడు, మధ్యాహ్నం ఇంకొకటి భోజనం చేసి వచ్చి కొడతాడు. రోజు దెబ్బలు తిన్నాడు. దెబ్బలు తిని ఏం పాడాడు? తక్కువేమి మనకు రాముడు ఒక్కడుండు వరకు అని పాడాడు. పలుకే బంగారమాయన అని పాడాడు. ఆ రామదాసే నాకు స్ఫూర్తిగా ఆ 40 నిమిషాలు నేను పడిన క్షోభకి ఏమాత్రం చెక్కు చెదరని విశ్వాసంతో, భక్తితో మీ ముందు ఇలా కూర్చున్నాను అంటే జై శ్రీరామ్. కొంచెం నీరసం అయిపోయినట్టున్నారు, ఒక పొద్దు ఉన్నారు కాబట్టి కొంచెం గట్టిగా జై శ్రీరామ్. ఎందుకు అంటే 3-4 అంశాలు మీ అందరికీ విన్నవించాలని ఇంత దూరం వచ్చాను. సనాతన ధర్మంలో మనకి 2 ఆదర్శం అండి. ఒకడు ఆంజనేయ స్వామి, ఇంకోడు అర్జునుడు. ఆంజనేయ స్వామి ఎందుకు ఆదర్శము అంటే, లంకకి ఒంటరిగా పోయాడు. లంకకి ఒంటరిగా పోయి ఏం చేశాడు?
లంకలో అమ్మవారి సీతమ్మ తల్లిని చూశాడు. చూసిన తర్వాత రావణాసురుడితో సభలో 1-1 రావణాసురుడి సభ ఎలాంటిది తెలుసా మీ అందరికీ? 3,000,000 దేవతలు గజగజ వణికేటువంటి సభ. అగ్నిదేవుడు నిప్పు దాన్ని దాచిపెట్టుకుంటాడు గుణాన్ని. వాయుదేవుడు గాలి వీయడానికి భయపడతాడు. అలాంటి సభలో రావణాసుడు ముందు నిలబడి రావణాసుడు అడుగుతున్నాడు, ఎవరయ్యా నువ్వు? లంకలో ప్రవేశించి బీభత్సం సృష్టిస్తున్నావు, ఎవరయ్యా నువ్వు అన్నాడు. ఆంజనేయ స్వామి అంటున్నాడు, కొంచెం కూడా భయపడలేదు. నేను ఎవరో తెలుసా? ముందు తన బయట చెప్తున్నాడు, న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పదపైశ్చ సహస్రశః దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మరుతాత్మజః. నేను ఒక్కడే, కానీ ఎలాంటి వాడిని తెలుసా? నీలాంటి 1000 రావణాసుడు కూడా నన్ను ఏమి చేయలేరు. నా రావణ సహస్రమే యుద్ధే ప్రతిబలం భవే శిలాభిస్తు ప్రహరత. నాకు అస్త్రాలు శస్త్రాలు బ్రహ్మాస్త్రాలు ఏవి రావు. నీ లంకలో ఉండే చెట్లు రాళ్లతోనే నేను కొట్టి చంపేస్తా. ఇంకా నేను ఎలాంటి వాడిని? మామూలుగా మీరు అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేస్తారు కదండి, బయోడేటా రాస్తారు. ఏం రాస్తారు? నేమ్, ఫాదర్స్ నేమ్, క్వాలిఫికేషన్, బీకాన్ చదివావా, బీటెక్ చదివావా రాస్తారు. ఇప్పుడు ఆంజనేయ స్వామి కింది నుంచి పైకి చెప్తున్నాడు. క్వాలిఫికేషన్ ముందు చెప్తున్నాడు, తర్వాత దాని పుట్టుపూర్వోత్తరాలు చెప్తున్నాడు. దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః. నేను ఎవరు అనుకున్నావయ్యా? రాముడు వారి దాసుణ్ణి నేను. దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్. నా పేరు హనుమాన్. ఎలాంటి వాణ్ణి? శత్రు సైన్యానాం నిహంత. శత్రు సైన్యాలన్నిటినీ కూడా చీల్చి చెండాడగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు. అలాంటి వాణ్ణి నేను. భగవంతుడు మీకు ధైర్యాన్ని ఇవ్వడం కోసమే నాకు 7వ తారీఖు జరిగిన ఘట్టం తర్వాత విపరీతమైనటువంటి ఫోన్ కాల్స్. 9వ తారీఖు నుంచి ప్రతి టీవీలో ఈ ముఖమే. కానీ మీ అందరి ప్రేమని, అభిమానాన్ని, వాత్సల్యాన్ని చూసిన తర్వాత భగవంతుడు ఇలాంటి ఒక సమాజాన్ని మనకి పరిచయం చేశాడు కదా అనేటటువంటి ఇంకా తాపత్రయం, మీ అందరికీ ఇంకా భక్తి అలవాటు చేయాలనేటటువంటి తపన పెరిగింది. నా గురించి విశ్లేషించే ముందు ఈ అమ్మాయి, ఒక అమ్మాయి నా గురించి చెప్తూ మునివాహన ఉత్సవం గురించి చెప్పింది. ఆ మునివాహన ఉత్సవం గురించి ఒక 5 నిమిషాలు వివరించేస్తాను. ఎందుకంటే నాకు ఎంత సమయం కేటాయించబడిందో నాకు చెప్పలేదు. మామూలుగా నేను మైక్ పట్టుకుంటే వదిలే రకం కాదు. ఆ తర్వాత కూడా హరీష్ రావు గారు కూడా వచ్చారు. భగవద్ అనుగ్రహ ప్రాప్తి రోజు పరిపూర్ణంగా మీ అందరిపైన వేదిక ముందు కూర్చున్న వాళ్ళందరికీ మునివాహన ఉత్సవం 2018వ సంవత్సరంలో ఏప్రిల్ 16వ తారీఖు నాడు జియాగూడలో రంగనాథ స్వామి దేవాలయంలో జరిగింది. దీనికి పూర్వగాథ మన ఆళ్వార్ల చరిత్రలో ఉంది. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో 12 మంది ఆళ్వార్లు ఉంటారు. అందులో తిరుప్పాణాళ్వార్ అనేటటువంటి ఆళ్వారు నిమ్న జాతికి చెందినటువంటి ఆళ్వార్. ఆళ్వార్ అంటే భక్తిలో మునిగినటువంటి వారు అని అర్థం. చాలా భక్తిలో మునిగినటువంటి ఆళ్వారు. ఆయన భగవంతుడిపైనే కీర్తన పాడుతూ ఉండేవారు. వీణ విద్వాంసుడు. కావేరి ఒడ్డు పైన కూర్చొని ప్రతిరోజు తెల్లవారుజాము నుంచి ఆయన కీర్తనలు పాడుతూ ఉండేవారు. తిరుప్పాణాళ్వారిని లోపల దేవాలయం లోపలికి ఆ కాలంలో ప్రవేశం లేదు. అందుకోసం ఆయన కావేరి ఒడ్డు పైన కూర్చొని పాడేవారు. దేవాలయం లోపల ఉండే అర్చక స్వామి పేరు లోకసారంగ ముని. ఆయన ప్రతిరోజు కావేరి ఒడ్డులో తీర్థం తీసుకొని స్వామివారి గర్భగుడిలో ఆరాధనానికి నీళ్లు తీసుకుపోయేవారు. అలా వెళ్ళే వారికి ఒకరోజు ఈ తిరుప్పాణాళ్వార్ తన్మయత్వంలో మెట్ల పైన కూర్చొని అడ్డంగా కూర్చొని నడవడానికి జాగా లేకుండా కూర్చొని ఉన్నాడు. తన్మయత్వంలో ఉన్నాడు. వీణ వాయించుకుంటూ పాట పాడుకుంటూ ఉన్నాడు. తెల్లవారుజామున ఈయన లేపితే లేస్తలేడు ఈయన. అయితే ఆయన ఏం చేశాడు? అర్చక స్వామి ఒక చిన్న రాయి తీసి ఆయన మీద వేశారు. ఆయనకి నుదుట పైన తాకి అక్కడి నుంచి రక్తం కారడం మొదలైంది. ఆయన కూర్చున్న వారు లేచారు. స్వామి నన్ను క్షమించండి అన్నారు.
పక్కకు జరిగిపోయారు. ఈ లోకసారంగ ముని వెళ్ళారు, కావేరిలో తీర్థం తీసుకున్నారు, గర్భగుడి లోపలికి స్వామివారి దర్శనానికి వెళ్ళారు. అయితే లోపల ఒక అశరీరి, నాయన నా ప్రియమైన భక్తుడిని గాయపరిచావు, ఆయన నీకేం అపకారం చేశాడు, ఆయనని నా దర్శనార్థం తీసుకుని రా అన్నాడు. అయితే మళ్ళీ ఈయన వెళ్తారు, ఆ స్వామివారి ఆజ్ఞ అండి, మిమ్మల్ని స్వామివారి ముందు తీసుకొని రమ్మన్నారు అంటే ఆయన అంటాడు, నేను లేవాలి లోపల అడుగు పెడితే నాకు మహాపాతకం చుట్టుకుంటుంది అంటాడు. మీరు లోపల అడుగు పెట్టకుండా నేను చూసుకుంటాను, నా భుజం పైన ఎక్కండి, నా అరచేయి మీ అరకాళ్ళ దగ్గర పెట్టేస్తాను, అలాగే నా భుజం పైన ఎక్కి రండి లోపలికి, నా స్వామివారి ఆజ్ఞ అని మోసుకొని 2700 సంవత్సరాల పూర్వం జరిగిన ఘట్టం ఇది. స్వామివారి ముందొచ్చి ఆయన నిలబెట్టగానే శ్రీరంగనాథుడి దివ్యమైన అద్భుతమైన రూపాన్ని చూసి ఆయన 10 పాశురాలు పాడతారు, 10 పద్యాలు అంతే. అమలనాదిపిరాన్ అని పాడతారు. ఇప్పుడు సమయం ఎక్కువ మనకు అవకాశం లేదు కాబట్టి ఆ 10 పాశురాలను మేము ఇప్పుడు కూడా స్వామివారి ముందు రోజు నివేదిస్తూ ఉంటాం. ఈ ఘట్టాన్ని ఉస్మానియా యూనివర్సిటీలో ఒక సందర్భంలో వివరించినప్పుడు అక్కడ స్టూడెంట్స్ నన్ను, అది ఎప్పుడో జరిగింది, ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉంది, మీ వల్ల ఏమైనా అవుతుందా అంటే, ఇంకొకటి అన్నాడు, ఏమైనా మోస్తారా ఇప్పుడు అన్నారు. ఒక విధమైన ఆర్గ్యుమెంట్ లాగా జరిగింది. భగవంతుడు నన్ను మీ అందరు చూశారు కదా, ఇవాళ ఎలాగై రప్పించుకున్నాడో, ఈ రాకేష్ రెడ్డి, ఏనుగుల రాకేష్ రెడ్డి, ఈయన పేరు ఏనుగుల అంటే 1000 ఏనుగుల బలమేమో ఆయనకి. స్వామివారి యొక్క ప్రియ భక్తుడైనటువంటి మా సౌందరరాజన్ గారిని బ్రతిమలాడి, మీ అబ్బాయిని ఈ ఘట్టం జరిగిన తర్వాత చాలామంది పబ్లిక్ స్పీచెస్ కొన్ని రోజులు అవాయిడ్ చేయండి అన్నా కూడా రాకేష్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇవాళ నేను వచ్చాను. మీ అందరి సమక్షంలో ఇవాళ స్వామివారి మహాశివరాత్రి ఉత్సవాన్ని ఫస్ట్ టైం పబ్లిక్ అపీరెన్స్ ఈ ఫిబ్రవరి 7వ తారీఖు తర్వాత అలాంటి రాకేష్ రెడ్డి గారికి భగవంతుడు అపారమైన వాత్సల్యంతో వర్షంలో అనుగ్రహం కురిపించాలని, ఇంకా నేషనల్ లెవెల్లో ఆయన పెద్ద కార్యక్రమాలు చేయాలని భగవంతుడి అపారమైన అనుగ్రహం. ఇక్కడ పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా భక్తితో ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే స్వామివారి చిలుకూరులో వెంకటేశ్వర స్వామి ఎలాగంటే అప్పుడప్పుడు నా మాట వింటాడు, ఎప్పుడూ వింటాడని చెప్పలేము. 99% వినకపోయినా 1% వింటాడు. ఆ 1%లో తథాస్తు అంటే చాలు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఈ ప్రతాపరుద్రుడి యొక్క గడ్ల పైన ప్రతాపరుద్రుడు ఆయన చేసినటువంటి గొప్ప కార్యక్రమాల్ని, విలాస గ్రాంట్ని, అక్కడ పీఠాపురంలోకి దొరికిన 7 రాగి రేకుల పైన ఆయన చేసినటువంటి గ్రాంట్, ఎంతోమంది బ్రాహ్మణోత్తములకి భూమిని దానంగా ఇచ్చినటువంటి గ్రాంటు అది బయటపడింది. ఆయన కాలంలో ఎలా ఉండేవారు అన్నీ బయటపడుతున్నాయి. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ ప్రార్థిస్తున్నాను, మీరు కూడా ప్రతాపరుద్రుడి చరిత్రని బాగా చదవాలి. ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఇంకా బాగా చదవాలని ప్రార్థిస్తూ సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.